మెస్సీ మ్యాచ్ కోసానికి ఖర్చు పెట్టినటువంటి 100 కోట్లలో కూడా విచారణ జరిపిస్తామని చెప్పి ఆ ఒక్కడే కాదు అన్ని విచారణ చేస్తాడు. అన్ని విచారణ చేస్తే వీళ్ళు జైలుకు ఇంటికి కాకపోతే ఇంకేడికి పోతారు. అందుకే కనీసం డబ్బులన్నా పోగేసుకుంటే కనీసం డబ్బులన్నా జమ చేసి పెట్టుకుంటే రేపు పొద్దుగాల పిల్లలకన్నా ఇవ్వచ్చు తప్ప నేను జైలుకు పోతే పోయేస్తా అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు. అందుకే ఇలా కేటీఆర్ ని ఫార్ములా ఈ కార్ రేస్ కింద ఎట్లయితే బుక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపుదాం అనుకుంటున్నారో అలా ట్రాన్స్పరెన్సీగా క్లియర్ గా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి డబ్బులే హవాలా రూపంలో అటు ఇటు అయినా అని చెప్పి ఈడీ ఎంటర్ అయినప్పుడు డెఫినెట్ గా మెస్సీ మ్యాచ్ కు సంబంధించిందే కాదు మొత్తం హిల్ట్ భూముల నుంచి మొదలు పెడితే మూసీ ప్రక్షాళన నుంచి మొదలు పెడితే ఎస్సీయూ భూముల నుంచి మొదలు పెడితే లగచర్ల భూముల నుంచి మొదలు పెడితే ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే ఇంకా మన ఫ్యూచర్ సిటీ దాకా ప్రతి ఒక్క దాంట్లో డెఫినెట్ గా విచారణ జరపాల్సిందే. మాకు అనుమానం ఉంది, ప్రజలుగా మేము కూడా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ వంచిన బతుకమ్మ చీరల్లో దొంగేశం ఉన్నదంటారు, కేసీఆర్ ఇచ్చిన గొర్రెల లంగేశం ఉన్నదంటారు, కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ లా పెద్ద తప్పిదం ఉందంటారు. అన్నిట్లలో అన్ని తప్పిదాలు ఉన్నప్పుడు కరెంటు కొనుగోళ్లలో నాశనం పట్టిరంటారు, ప్లాంట్ నిర్మాణాలలో కూడా ఖచ్చితంగా అవినీతి జరిగింది అన్నప్పుడు ఇప్పుడు మాకున్న అనుమానం ఏంటంటే ప్రతి దాంట్లో జరుగుతున్నట్టుంది, ప్రతి దాంట్లో మాకు లెక్క కావాలి.